2025 పండగ సేల్‌కి ఏ ఐఫోన్ కొనాలి? చాలా మంది క్వెషన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే నిన్న ఐఫోన్ డీల్స్ బయటకొచ్చినాయి. ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళి చూస్తే బ్యానర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను నేను. చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ చేస్తానన్నమాట. ఐఫోన్‌కి సెపరేట్ చేస్తా. ఆండ్రాయిడ్ ఫోన్‌కి సెపరేట్ ఉంటది. దాని గురించి కూడా సెపరేట్ వీడియో అయితే మీకు త్వరలో వస్తది. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొత్తగా ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళు. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ అయితే వస్తది. ఏ ఐఫోన్ కొనాలి చివరి వరకు చూడండి. ఫస్ట్ డీల్స్ చూసుకుంటే మాత్రం ఐఫోన్ 14 వీళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్ ప్రకారం చూస్తే 39,999కి ఐఫోన్ 14 వస్తున్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 15 లేదు. ఐఫోన్ 15 మీకు ఫ్లిప్‌కార్ట్ లో రాదు. అమెజాన్ లో సేల్ కి వస్తుంది. అది సెప్టెంబర్ 17వ తారీఖు దాని ప్రైస్ అమెజాన్ లో రివీల్ చేస్తారు. అప్పటిదాకా మనకి 15 ప్రైస్ ఎంత వస్తుందో తెలియదు. 16 వచ్చేసరికి 51,999 కి వస్తున్నట్టు పెట్టారు. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉందనుకోండి, ఒక ₹1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. 2,500 నార్మల్ గా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మీద క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకుని ₹48,399 అని చెప్పేసి వీళ్ళు బ్యానర్లు అయితే పెట్టారు. అండ్ ఈసారి ప్రో మోడల్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రో మోడల్స్ ఎప్పుడు ఇంత తక్కువ రేట్లో నేను చూడలేదు. ప్రో మోడల్స్ చూసుకుంటే ఐఫోన్ 16 ప్రో 16 ప్రో మ్యాక్స్ మీద వస్తున్నాయి. 16 ప్రో వచ్చేసరికి 69,999కి వస్తుంది. 16 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 89,999కి వస్తుంది. ఇవి వీళ్ళు రిలీజ్ చేసిన ప్రైజెస్ అయితే. ఇప్పుడు అందరికీ డౌట్ ఏమొస్తుందంటే, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు ఏ మోడల్స్ వస్తున్నాయి అంటే బేస్ మోడల్స్ ఇస్తారు. ఫస్ట్ మీకు వచ్చే బేస్ మోడల్సే, టాప్ మోడల్స్ రావు. బేస్ మోడల్స్ అన్నిటి మీకు 128GB నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ అన్ని మీకు 128GB మోడల్స్కే వస్తుంది. నెక్స్ట్ ఐఫోన్ 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వాటి మీద ఏం ఆఫర్ లేవా అని చెప్పేసి. అవి అసలు ప్రొడక్షన్లో కూడా లేవు. ఐఫోన్ 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ అయితే మీకు సేల్లో అయితే రావు. కొంటే మీరు 16 ప్రో మ్యాక్స్ తీసుకోవాలి. కొంతమంది అయితే ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్ళి చూసాము, కొనడానికి రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు కొనలేరు మీరు. సేల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మీకు సెప్టెంబర్ 21 మిడ్ నైట్ స్టార్ట్ అయ్యింది. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ అయితే. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ కాకపోతే 22 మీకు సేల్ అయితే ఉంటుంది. ఏవైతే హాట్ ఫోన్స్ ఉంటాయో అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో బెటర్ మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఏదైనా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అట్లాంటివి ఉంటే, మీరు ఏదైనా కొనాలనుకుంటే బెటర్ మీరు 21 మిడ్ నైట్ పార్టిసిపేట్ చేయండి సేల్లో. నెక్స్ట్ మంచి క్వశ్చన్ చాలా మంది అడిగింది వచ్చేసరికి 16 ప్రో తీసుకోవాలా, ఐఫోన్ 17 తీసుకోవాలి? ఇది నాకు చాలా బాగా అనిపించింది క్వశ్చన్. బాగా ఆలోచించారు మీరు. ఎందుకంటే ఐఫోన్ 17 రీసెంట్ రిలీజ్ అయింది. ₹83,000 వస్తుంది. అది 256GB మోడల్. ఐఫోన్ 16 ప్రో 128GB మోడల్ ఇప్పుడు సేల్లో 69,999కి వస్తుంది. ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం ఏది తీసుకోవాలని చెప్పేసి. నా దగ్గర ఒకవేళ పర్సనల్ గా డబ్బులు ఉంటే నేను 16 ప్రోకి వెళ్తాను. 17 అయితే తీసుకోను. ఎందుకు తీసుకోనంటే ప్రో మోడల్స్ కి బేస్ మోడల్ కి చాలా డిఫరెంట్. రెండు నా దగ్గర ఉన్నాయి, ఎప్పటి నుంచో వాడుతున్నా కాబట్టి. మీరు బేస్ మోడల్స్ పట్టుకుంటే మీరు చీప్ క్వాలిటీ ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది. ప్రో మోడల్కి వెళ్ళాలనుకోండి, బిల్డ్ క్వాలిటీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఏదైనా స్టోర్ ఉన్నా కానీ డైరెక్ట్ యాపిల్ స్టోర్కి వెళ్ళి చూడండి, బిల్డ్ క్వాలిటీలో మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. టైటానియం ఫ్రేమ్తో వస్తుంది మీకు 16 ప్రో, అల్యూమినియంతో వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ టెలిఫోటో లెన్స్. టెలిఫోటో లెన్స్ మీకు ప్రో మోడల్స్లో ఉంటాయి, ఈ బేస్ మోడల్స్లో ఉంటాయి. ఐఫోన్ 17లో కూడా మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. మీకు ఐఫోన్ 16 ప్రో టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి 4K 120fps మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మీరు ప్రో మోడల్స్లో 4K 120fps ఉంటుంది. అదే మీరు ఐఫోన్ 17కి వెళ్ళారనుకోండి 4K 60 వరకే ఉంటుంది. అండ్ ఇంకొకటి మైక్ క్వాలిటీ, స్టూడియో క్వాలిటీ మైక్ మీకు ప్రో మోడల్స్తో ఉంది. 16 ప్రోలో మీకు స్టూడియో క్వాలిటీ మైక్. మీరు నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతుంటారు కదా, మీ వాయిస్ కూడా క్లియర్గా రికార్డ్ అవుతుంది. అవి మీకు బేస్ మోడల్స్లో ఉండవు. 17 కానీ 16 కానీ వీటిలో అయితే మీకు అంత క్వాలిటీ అనిపించదు మైక్. అండ్ ప్రాసెసర్లో పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. A18 ప్రో కూడా మంచి ప్రాసెసర్. A19తో A18 ప్రో మీరు కంపేర్ చేస్తాం కానీ పెద్దగా డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. ఇంకా మీకు బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. కొద్దిగా ఓల్డ్ ఫోన్ కాబట్టి మీకు అప్డేట్స్ కూడా ఉంటే బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. గేమ్స్ ఇలాంటి ఆడడానికి. రెండు సేమ్ డిస్ప్లే సైజ్ 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం మీకు 16 ప్రో చాలా బెటర్ ఆప్షన్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే సేల్లో మీ దగ్గర 70,000 ఉంటే ఐఫోన్ 17కి వెళ్ళే బదులు ఐఫోన్ 16 ప్రోకి వెళ్ళండి. చాలా మంచి వాల్యూ ఆఫర్ చేస్తుంది. అది మీ ఇష్టం. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. మీరు ఒకవేళ 17కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కొత్త ఫోన్ కాబట్టి. నా వరకు అయితే 16 ప్రో బెటర్ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ ఇంకా బడ్జెట్కి వద్దాం. చాలా మంది కన్ఫ్యూజన్, 16 తీసుకోవాలా, 14 తీసుకోవాలా, 15 తీసుకోవాలా, ఈ 3 ఫోన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ క్లారిటీ చాలా మందికి కావాలి. ఎందుకంటే చాలా మంది బడ్జెట్ 50,000 దాకా దాపెట్టుకుంటారు. ఈ సేల్లో కొనుక్కోవాలి, ఐఫోన్ మా డ్రీమ్ ఫోన్ కొనాలని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. మీ బడ్జెట్ 50,000 దగ్గర మీరు పెట్టగలిగితే 3 ఫోన్స్ ప్రజెంట్ అయితే మీకు సేల్లో అయితే వస్తాయి ఖచ్చితంగా. ఐఫోన్ 14, 15, 16 ఈ 3 ఫోన్స్ అయితే వస్తాయి. 14 ప్రైస్ 40,000కి వస్తుంది. 15 నాకు తెలిసి 45,000 దగ్గరలో రావచ్చు. ఎందుకంటే 16 48,000కి వీళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు 40-45 మధ్యలో అమెజాన్ రివీల్ అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు. 17కి తెలుస్తుంది, సెప్టెంబర్ 17కి. సో ఇది 40-45 మధ్యలో మనం 15 కూడా చూడొచ్చు. సో ఇక్కడ డిఫరెన్సెస్ చూద్దాం ఫస్ట్ మనం 14, 15, 16 మధ్య. సో ఏది మీకు బెటర్ అయితే చూద్దాం. నా వరకు అయితే మాత్రం 3 తీసుకోకపోవడం మంచిది అనిపిస్తుంది.
నా వరకు. లాస్ట్లో కూడా చెప్తే ఎందుకో. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మూడిట్లో ఏది ప్రెజెంట్ తీసుకోవచ్చు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మనం ఐఫోన్ 14, 15 గురించి మాట్లాడదాం. ఎందుకంటే రెండు మీకు ఇంచుమించు ఒక 5,000 డిఫరెన్స్లో అయితే మీకు సేల్లో అయితే వస్తాయి. 14 2022 సంవత్సరంలో రిలీజ్ అయింది, 15 2023లో వచ్చింది. సో డిఫరెన్స్ వచ్చేసరికి మెయిన్ 14 చూసుకుంటే మీకు ఈ నాచ్ ఉంటుంది, పాత నాచ్ ఉంటుంది కదా యాపిల్, అదే నాచ్ ఉంటుంది. 15కి వచ్చేసరికి మీకు డైనమిక్ ఐలాండ్, కొత్త డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, సో దానికైతే వెళ్ళిపోయారు. సో డైనమిక్ ఐలాండ్ మీకు 15లో ఉంటుంది. ఇంకొక మేజర్ చేంజ్ 14లో మీకు లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. అదే 15కి వెళ్తే మీకు టైప్ సి పోర్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. 15 సిరీస్ నుంచి వీళ్ళు టైప్ సి పోర్ట్ తీసుకొచ్చింది. సో దీనిలో మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ కెమెరా కూడా చేంజ్ అయ్యింది. ఇది 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది 14. 15 వచ్చేసరికి మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లో 12 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఏం చేంజ్ అయితే ఉండదు. ఒక జనరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాసెసర్ చేంజ్ అయ్యింది. ఇది A15 చిప్తో వస్తుంది, ఇది A16 చిప్తో వస్తుంది. అండ్ ఇంకొకటి ఒక 1 year ఎక్స్ట్రా అప్డేట్ కూడా మీకు 15లో అయితే వస్తుంది. ఇవి డిఫరెన్సెస్ అయితే. సో 14, 15 మధ్య ఒకవేళ మీకు 3-4 వేల డిఫరెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 15 మీకు బెటర్ ఆప్షన్ అయితే. ఎందుకంటే మెయిన్ ఆ టైప్ సి పోర్ట్, డైనమిక్ ఐలాండ్, మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, ఈ 3 మేజర్ చేంజెస్ 14 నుంచి 15కి. 15కి 16 మధ్య మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏఐ, యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దీనిలో మీకు సపోర్ట్ ఉంటుంది. ఫ్యూచర్లో యాపిల్ తీసుకొచ్చే ఏఐ ఫీచర్స్ అన్నీ మీకు 16కే సపోర్ట్ ఉంటుంది, 15కి ఉండదు. 15లో మీకు ఆ ఫీచర్స్ ఏమి వర్క్ అవ్వవు. అండ్ ఇంకొకటి ఈ అలర్ట్ స్లైడర్ పోయింది, ఇప్పుడు దీన్ని యాక్షన్ బటన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఈ బటన్ అయితే ఉంటుంది, ఇది 16 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి కెమెరా క్యాప్చర్ బటన్ కూడా ఉంటుంది. ఇదో బటన్ కొత్తగా యాడ్ చేశారు, అది కూడా మీకు 16లో ఉంటుంది, 15లో అయితే ఉండదు. కెమెరా డిజైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సెటప్ మీకే కనిపిస్తుంది కదా, ఈ డయాగ్నల్ షేప్ నుంచి వర్టికల్ షేప్కి చేంజ్ చేశారు. ఇది డిజైన్ పరంగా కొద్దిగా చేంజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ర్యామ్ చేంజ్ అవుతుంది. మీకు 14 కానీ 15 కానీ బేస్ మోడల్ 6GB ర్యామ్తో వస్తున్నాయి. 16కి వెళ్ళేసరికి మీకు ర్యామ్ ఎక్కువ పెంచారు, 8GBకి వెళ్ళారు. సో ఒక 2GB ర్యామ్ మీకు బేస్ మోడల్లో 16లో ఎక్కువ వస్తుంది, అదొక ప్లస్ పాయింట్. ఏఐ ఫీచర్స్ యాడ్ చేస్తారు కదా, అవన్నీ రన్ చేయాలంటే కొద్దిగా ర్యామ్ కూడా అవసరం అవుతుంది. సో ఇది అందుకే 16 బేస్ మోడల్ మీకు 8GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. ఇంకొక చేంజ్ ప్రాసెసర్లో మేజర్ చేంజ్, ఇది A16 ప్రాసెసర్తో వస్తుంది. ఇది A18కి వెళ్ళిపోయారు, అసలు A17 లేదు, ఒక జనరేషన్ హెడ్ వెళ్ళిపోయారు అనమాట ప్రాసెసర్. ఎందుకంటే ఏఐ ఫీచర్స్ తీసుకురావడం కోసమే ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు A18 మీకు చాలా పవర్ఫుల్, ఐఫోన్ 15 A16తో కంపేర్ చేస్తే. సో ఖచ్చితంగా మీరు ఐఫోన్ 15 కంటే ఐఫోన్ 16 మీకు చాలా చాలా బెటర్ ఆప్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే మూడింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ మీకు 10,000 రూపాయలు ఉంది. చేంజెస్ చూస్తే మీకు హ్యూజ్ ఉంటాయి. సో బెటర్ మీరు తీసుకోవాలి అనుకుంటే మీ బడ్జెట్ 50,000 అయితే మాత్రం ఐఫోన్ 16 ఈ 3 ఫోన్స్లో బెటర్ ఫోన్. ఎందుకంటే ఏఐ కూడా మీకు ఫ్యూచర్ ప్రూఫ్, ఇది ఏఐ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు 17 వచ్చిన తర్వాత దీనికి కొద్దిగా మైనస్ అయింది. ఎందుకంటే 17లో 120Hz రీఫ్రెష్ రేట్ ఉంది కదా, అది మేజర్ ప్లస్ పాయింట్. దీనిలో లేదు, 120Hz రీఫ్రెష్ రేట్ లేదు, 60Hz ఉంటుంది. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ చేశారు 17లో. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. వైడ్ యాంగిల్ కూడా దీనిలో 12 మెగాపిక్సెల్ ఉంటాయి. ఇప్పుడు 17లో 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకెళ్లారు. ఇవి కొన్ని చేంజెస్ ఉంటాయి 17కి 16కి. మేజర్ అంటే మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసేది మాత్రం రీఫ్రెష్ రేట్, 120Hz రీఫ్రెష్ రేట్ చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. అది 16లో మెయిన్ డ్రాబ్యాక్, మిగతా అంతా ఓకే ఆ ప్రైస్కి. సో ఒకవేళ మీ బడ్జెట్ 50,000 నేను ఇంకా పెట్టలేను, నా ఐఫోన్ డ్రీమ్ ఫోను అనుకుంటే అప్పుడు మీరు ఈ 3 ఫోన్స్లో 14, 15లో కంపేర్ చేసి 16 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు నేను వెయిట్ చేయగలను, ఒక సంవత్సరం నేను వెయిట్ చేస్తా, ఐఫోన్ నా డ్రీమ్, ఒక సంవత్సరం వెయిట్ చేసి కొనుక్కుంటా అంటే మాత్రం 17 కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ సేల్లో 17 మీకు ఇదే టైంకి, ఈ నెక్స్ట్ దసరాకి 17 మీకు నా చేతిలో ఉంటుంది. ఇలాగే మాట్లాడుతుంటారు అనమాట. అది కూడా 50,000-60 వేల మధ్యలో వస్తుంది. సో అప్పుడు మీరు 17కి వెళ్ళొచ్చు. లేదు కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటాను, ఇప్పుడైనా ఐఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కొద్దిగా ఏమైనా ఎక్స్టెండ్ చేసుకొని డబ్బులు మీరు కొద్దిగా ఒక 20,000 వరకు మీరు ఎక్కడైనా తీసుకొచ్చుకోగలిగితే మాత్రం ఈ సేల్లో నాకు బెస్ట్ అనిపించింది ఇలా ఐఫోన్స్లో ఐఫోన్ 16 Pro 69,999కి వస్తుంది కదా, అది చాలా చాలా బెస్ట్ డీల్. ఇంకో క్వశ్చన్ చాలా మంది అడుగుతుంది, 16 Pro 16 Pro Max రెండిట్లో ఏది వెళ్ళాలని చెప్పేసి. 16 Pro చూసుకుంటే మీకు 69,999కి వస్తుంది. 16 Pro Max వచ్చేసరికి మీకు 20,000 రూపాయల ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 89,999కి వస్తుంది. 20,000 రూపాయలు ఎక్కువ పెడితే మీకు 16 Pro Maxలో ఏమేమి వస్తాయి వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరేజ్ పెరుగుతుంది. 16 Pro బేస్ మోడల్ 128GB, 16 Pro Max మీకు బేస్ మోడల్ 256GBతో స్టార్ట్ అవుతుంది, అదొక డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి స్క్రీన్ సైజ్ చేంజ్ అయిపోద్ది. 16 Pro మీకు 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 16 Pro Max వచ్చేసరికి ఇది 6.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సైజ్ డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఈ సైజ్ ఉంటుంది, ఇది 6.3 ఇంచ్, ఇది 6.9 ఇంచ్, ఇక్కడ చూడొచ్చు ఈ సైజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి బ్యాటరీ కెపాసిటీ మీకు 16 Pro Max లో 1100 mAh దాకా ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు 16 Pro Max లో ఎక్కువ వస్తుంది. ఈ మూడింటి కోసం మీరు
20,000 రూపీస్ పెట్టాలా వద్దా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి 16 Pro సరిపోతుంది. 20,000 ఈ మూడిటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మీ ఇష్టం, మీ డబ్బులు బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇవి 2025 దసరా దివాళీ సేల్లో ఆఫర్స్ అయితే ఐఫోన్స్ మీద. ఈ వీడియో నుంచి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ సేల్లో మీరు ఏ ఐఫోన్కి వెళ్ళాలో సో ఇంకా మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.